శ్రీరామ్ గారు ప్లీజ్ కంక్లూడ్. శ్రీరామ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందంటే మరి నేను సరిగా విన్నానా లేదా, నంది ఏడుపు అనే ఒక మాటను వాడినట్టు అనిపించింది నాకు. అది అంతే కనుక అది కనుక నేను ఖండిస్తాను. ఎందుకంటే అవును, భువనేశ్వరి గారి ఆయన విషయంలో ఆయన అలాంటి నోరు మాటలు జారపోయాడు. మాట్లాడడం నేను కూడా విన్నాను, నోరు జారపోయారు. సరే వదిలేసేయండి, అది కావాలని వాంటెడ్ గా మాట్లాడింది అయ్యి ఉండదు. ఓకే, అది కూడా నేను అందుకే అంటున్నా అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అంతే. అయితే అయితే ఏంటంటే నిన్న భువనేశ్వరి గారు ఏ మాట్లాడిన మహిళకి జరిగిన తర్వాత అన్యాయాన్ని కూడా నేను ఆవిడ మీద యాక్సెప్ట్ చేయను సార్. ఏ మహిళకు జరిగిన అన్యాయాన్ని కూడా ఈ రాష్ట్రంలో నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఎందుకంటే సార్ నేను మీరు ఒక ఎక్కడ కూడా పక్కన అంటున్నారు, ఏదో అంటారు కదా, ఏదో నొసలు ఎక్కిరిచ్చినాయి అన్నట్టుగా ఓ పక్కనే నోటితో చెప్తున్నారు, నొసలు మాత్రం ఎక్కిరిస్తా ఉన్నాయి. కొద్దిగా అవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి శ్రీరామ్ గారు. ఇప్పుడు అంటే నిన్న భువనేశ్వరి గారు మాట్లాడిన మాటల తర్వాత నేను భువనేశ్వరి గారిని ఇంకా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అని చూడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆవిడ రాజకీయంగానే మాట్లాడారు. సో ఇంకా ఆవిడని కూడా మనం తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకురాలుగానే చూడొచ్చు. ఎందుకంటే దమ్ముంటే అని మాట్లాడింది, ఇవన్నీ కూడా ఈ భాష అంతా కూడా రాజకీయ భాషలోకి వచ్చేసారు ఆవిడ కూడా. సో అందువల్ల ఏంటంటే ఆవిడని మన తప్పేం లేదు కానీ మనం ఇంకా ఆవిడని భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారితో తీయమని అని కన్నా కూడా రాజకీయ నాయకులు గారిని చూడొచ్చు. కాబట్టి ఆవిడ మీద ఖచ్చితంగా విమర్శలు చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. కానీ నిన్న ఆవిడ మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు సందర్భాన్ని ఉపయోగించుకుని గతంలో ఆల్రెడీ ఆవిడ చెప్పిన మాటలే మళ్ళీ ఇంకోసారి చెప్పి ఆ సెంటిమెంట్ ని మళ్ళీ ఇంకొకసారి రగిలించే ప్రయత్నం ఆవిడ చేశారు. ఇప్పుడు రాజకీయ నాయకురాలుగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఆవిడ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నాలు మళ్ళీ ఇంకోసారి రగిలించే ప్రయత్నాలు చేశారు. అలాగే కుప్పం ప్రజలు మాకు శ్రీకృష్ణుడిలాగా, ఇవన్నీ కూడా రాజకీయమైన ప్రసంగం ఇదంతా. అప్పుడేదో శ్రీకృష్ణుడు వచ్చాడు, ఇప్పుడు మాకు కుప్పం ప్రజలు వచ్చారు అంటే ఇదంతా కూడా రాజకీయ ప్రసంగం. అందువల్ల సరే ఏదైనా కూడా ఆవిడ మంచిగానే ఉపయోగించుకున్నారు. ఆవిడ చెప్పాలనుకున్న విషయాన్ని సక్సెస్ఫుల్ గా చెప్పారు. దీని మీద కొంత చర్చ జరిగేలాగా చూశారు. కాబట్టి భువనేశ్వరి గారికి కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నాకు అనిపిస్తోంది. కాబట్టి దీని మీద చర్చలు రాబోయే రోజుల్లో మనం మంచి చర్చలే చేసుకోవచ్చు ఆవిడ గురించి.